డిఎస్సికి సంబంధించి కోర్టు తాలూకు ఇన్ఫర్మేషన్ అనేది ఈరోజు విశ్రాంత పేపర్లో రావడానికి జరిగింది. డిఎస్సి అభ్యర్థులకు నిరాశ, వాయిదా కుదరదన్న ట్రిబ్యునల్, పరీక్షల అనంతరం మళ్లీ విచారణ, జంబో డిఎస్సిపై ఆశలు ఆవిరి, షెడ్యూల్ ప్రకారం ఈ నెల 24 నుంచి పరీక్షలు, హైకోర్టులో సవాల్ చేయనున్న అభ్యర్థులు అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో నానాజీ గారు వారి యొక్క టీం సభ్యులందరూ కూడా మెగా డిఎస్సి కోసం మొదటి నుంచి కూడా ప్రయత్నం అయితే చేస్తున్న విషయం తెలిసిందే. సో వారు కోర్టును కూడా ఆశ్రయించారు. అయితే మనకు నిరాశ అనేది ఎదురైంది. సో వారైతే ఎగ్జామ్స్ అనేవి వాయిదా కావాలని, అండ్ అంతేకాకుండా పోస్టుల సంఖ్య అనేది పెంచాలని, ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో వద్దు ఆఫ్లైన్లో నిర్వహించాలని తదితర డిమాండ్లతో వారైతే వెళ్ళడం జరిగింది. బట్ ఏంటంటే అభ్యర్థులకు నిరాశ అనేది ఎదురవడం జరిగింది. అయితే మనకు వాయిదా అనేది కుదరకపోయినప్పటికీ కూడాను ఈ యొక్క కేసు అనేది కంటిన్యూ అవుతుందన్నమాట. సో జంబో డిఎస్సికి సంబంధించి మళ్ళీ హైకోర్టులో సవాల్ అయితే చేయనట్లుగా అభ్యర్థి నుంచి కూడా సమాచారం అయితే వచ్చింది. ఎస్టర్డే డిఎస్సి సంబంధించి మీకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే చాలామంది కామెంట్ సెక్షన్లో సపోర్ట్ చేశారు. బట్ అంటే మిగతా మంది నెగిటివ్గా కామెంట్ అనేది చేయడం జరిగింది. అసలు కోర్టులో కేసు వేయలేదు అది ఇది అని చెప్పి చాలామంది అయితే అడిగారు. బట్ ఏంటంటే చూడండి, ఈరోజు మనకు విశ్రాంత పేపర్లో మెయిన్లోనే వచ్చింది ఈ ఆర్టికల్ అనేది. ఓకే, మెయిన్ పేపర్లో వేశారంటే మీరు అర్థం చేసుకోవాలి. సో ఖచ్చితంగా మనం కోర్టులో కేసు అనేది వేసాం. బట్ ఏంటంటే మనకు కలిసి రాలేదు. సో ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూనే తీర్పు అనేది రావడం జరిగింది. బట్ ఏంటంటే మనకు ఈ యొక్క కేసు అనేది ఇంతటితో ఆగిపోలేదు. ఓకే, సో ఖచ్చితంగా మనకు హైకోర్టులో కూడా ఈ యొక్క కేసు సంబంధించి పోరాటం చేస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగింది. షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్ జరుగుతుంటాయి. బట్ ఏంటంటే ఈ కేసు అనేది ఆగదు అని చెప్పి కూడా మనకు డిఎస్సి కష్టాలు భూపతిరాజు యూట్యూబ్ ఛానల్స్ నుంచి వచ్చిన సమాచారం ప్రకారంగా మనకు నాయకులు అయితే తెలపడం అయితే జరిగింది. ఓకే, సో ఈరోజు వచ్చిన ఆర్టికల్ మనం చూసినట్లయితే తక్కువ పోస్టులతో నిర్వహించిన ఉపాధి నియామక పరీక్షలను నిలుపుదల చేయాలని, పూర్తి ఖాళీలతో జంబో డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయాలంటూ ట్రిబ్యునల్ ఆశ్రయించిన డిఎస్సి అభ్యర్థులకు నిరాశ అయితే ఎదురైంది. ప్రస్తుతానికి డిఎస్సి పరీక్షలను నిలుపుదల చేయలేమని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. ఈ అంశంపై పరీక్షల అనంతరం విచారణ చేపట్టినట్లు మనకు గురువారం తీర్పునైతే ఇచ్చింది. ఏపీ డిఎస్సి 2018 నిలుపుదల చేయాలంటూ ఈ నెల 13న పలువురు అభ్యర్థులు ట్రిబ్యునల్ ఆశ్రయించగా గురువారం విచారణ జరిగింది. డిఎస్సి నిర్వహణపై ప్రభుత్వ న్యాయవాది, అభ్యర్థుల తరపు న్యాయవాది కోర్టుకు తమ యొక్క వాదనలు వినిపించారు. ఈ నెల 24వ తేదీ నుంచి డిఎస్సి పరీక్షలు యథావిధిగానే నిర్వహించినట్లు ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. కోర్టు తీర్పుతో లక్షలాది మంది అభ్యర్థులు అయితే నిరుత్సాహానికి గురయ్యారు. జంబో డిఎస్సి నిర్వహణ, పరీక్షల సిలబస్ కుదింపు, పీఈటీ శారీరక సామర్థ్య పరీక్షలు తదితర వాటిపై మనకు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అతి తక్కువ పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేయడం వల్ల పలు జిల్లాల్లో కొన్ని సబ్జెక్టుకు అసలు పోస్టులు లేవని అభ్యర్థులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టు అన్నింటికీ జంబో డిఎస్సి నిర్వహించాలంటూ ఇప్పటికే పలువురు అభ్యర్థులు మనకు పలు రూపాయల ఆందోళన చేపట్టారు. ప్రస్తుత డిఎస్సిని నిలుపుదల చేసి జంబో డిఎస్సి చేపట్టాలని ప్రభుత్వానికి వినతి పత్రాలు కూడా అందించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ట్రిబ్యునల్ని ఆశ్రయించామని, అక్కడ కూడా నిరాశ ఎదురైందని చెప్పి పలువురు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ట్రిబ్యునల్ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టు ఆశ్రయించినట్లు అభ్యర్థులు అయితే తెలపడం జరిగింది. ఓకే, సో వెబ్సైట్లో మనకు చూసినట్లయితే మోడల్ స్కూల్ హాల్ టికెట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయి. సో ఎవరైనా సరే ఇంకా ఆ హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోపోయినట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని దానికి సంబంధించి ఆల్రెడీ నేను వీడియో అయితే చేశాను. ఓకే, సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో డిఎస్సి సంబంధించి కోర్టు కేసు సంబంధించి మీకు అప్డేట్ అయితే ఇచ్చానని చెప్పి ఆశిస్తున్నాను. సో ఖచ్చితంగా మనకు హైకోర్టుకి సంబంధించి కూడా అభ్యర్థులు కూడా వెళ్ళనున్నారు. అక్కడైనా సరే మనకు విజయం అనేది లభించాలని ఆశిద్దాం. ఓకే, థ్యాంక్ యూ.